ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాకు పాటలు పాడి అలసిపోయారు కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ఆయన సన్నిధిని సాహసాన్ని ఆనందించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, సహాయకుడా నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన వాడవు తండ్రి. నీ సన్నిధి సమాసములో ప్రభువా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయము దయచేయమని నీ కృపాతిశయమును బట్టి నీ కృపలో ప్రభువా మమ్మల్ని కూడా బలపరచమని కృప చూపించమని నీ ఉన్నతమైనటువంటి రేఖలు చాటున ప్రభువా ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ప్రభువా నీ సన్నిధిలో సావాసములో ప్రభువా స్థిరపరిచిన దేవా, అయా నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోవడం ప్రభువా. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రభువా పాల్పొందులు పంచుకున్నట్టుకు నాయన సహాయము దయచేసినటువంటి తండ్రి, అయా నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాము ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన వాడవు నీవే. నీ వంటి వారి లోకంలో ఎవ్వరూ లేరు ప్రభువా. నిరాశ్రయులమైనటువంటి మేము ప్రభువా నిన్ను ఆశ్రయించి ఉండగా తండ్రి మీ కృపా వాత్సల్యము చొప్పున ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఉన్నతమైనటువంటి కృపలతో ఆశీర్వాదకరంగా మారుస్తున్నటువంటి దేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా సహాయము దయచేయండి ప్రభువా, సహాయము దయచేయండి ఆయన, సహాయం దయచేయండి అయా, కృప చూపించుతారు నాయన. మహాగణుడమైన దేవా, అయా నీకే వేలాది స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నీకే స్తోత్రములు నాయన, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా నీకే స్తోత్రములు తండ్రి, అయా నీకే స్తోత్రములు నాయన, అయా నీకే స్తుతి, 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 స్తుతి. రెండు చేతులు ఎత్తి పైకి, రెండు చేతులు ఎత్తి మనందరం కూడా ఆయన స్తుతించాలి. స్తుతించే సమయం, స్తుతించే సమయం, ఈ స్తుతిని ప్రభు అంగీకరించే సమయం. మీరు చేసే ప్రతి స్తుతిని దేవుడు అంగీకరించి ఉన్నతమైనటువంటి కృపలతో, ఉన్నతమైనటువంటి ఆశయంతో, ఉన్నతమైనటువంటి కృపలతో, ఆనందంతో గడిపేటటువంటి దేవుడు మన ప్రభువైన యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యా 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 యా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యా 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 యా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. సమర్పిస్తాను. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవు
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ గుర్తే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ గుర్తే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీకుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీకుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. దేవా స్తోత్రం ప్రభువా. ఎందుకు కట్టేశాను నేను డ్రమ్ము కొట్టమని చెప్పేవాడికి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యమాలకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప కలిగిన దేవ, సహాయకుడైనటువంటి ప్రభువా, మీ బలమైన లెక్కలు చాటున ప్రభువా, నేను బలపరిచి స్థిరపరిచి సహాయం దాయించింది. మీ అమూల్యమైన వాక్యం మనలో వినపడటకు సహాయం దాయించింది. మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను ప్రార్థన. కాదు కదా, నేనేం చెప్పాను నీకు? ఎందుకు కట్ చేసావు అసలు? మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతించు. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యాలను బట్టి, మరి ఈ రీతిగా మరొక రోజు మనకు ప్రసాదించినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమే ఉన్నాం. హల్లెలూయా చెప్తామా? చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేతులు లేకుండా ఉన్నవాడు చాలా మంది ఉన్నారు, కాళ్ళు లేని వాడు చాలా మంది ఉన్నారు, కళ్ళు లేని వాడు చాలా మంది ఉన్నారు, మాట రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనల్ని అన్ని సంస్థలు ఇచ్చి అన్ని సక్రమంగా ఇచ్చి మనల్ని నడిపిస్తున్నారు. కానీ మనము ప్రార్థనకు రాని పరిస్థితుల్లో ఉన్నాం, దేవుణ్ణి నోటితో స్తుతించలేని పరిస్థితుల్లో ఉన్నాం, చేతులెత్తి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం బెటర్ అంటారా, లేని వాళ్ళు బెటర్ అంటారా? లేని వాళ్ళు బెటర్. అంటే అన్నీ ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. హల్లెలూయా చెప్పండి అని అంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పట్లేదు. పాట పాడుతున్నప్పుడు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించడానికి మనం దేవుని మందిరానికి వచ్చాం. కాబట్టి నోరు తెరిచి దేవుని పాట పాడాలి, చేతులతో చప్పట్లు కొట్టాలి, వింటున్నారా? కానీ ఇవన్నీ మనము చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏది బెటరో మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు అయినటువంటి దేవుడు ఆయన చెప్పినటువంటి న్యాయ విధులు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు కానీ ఎవరైతే విని అంగీకరించి వారి యొక్క జీవితాన్ని మలుచుకొని వారి యొక్క బ్రతుకుని మార్చుకొని దేవునిలోకి వస్తారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనము నేర్చుకున్నాం. ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచనగా ఉండొద్దు, దయచేసి ప్రతి ఒక్కరూ మౌనంగా ఉందాం. ప్రతి ఒక్కరూ మరి దేవుని నామాన్ని కీర్తన పాడదాం. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. హల్లెలూయా. ఏం పాడాలి? దేవునికి స్తుతి గానము పాడాలి. స్తుతి గానము పాడాలి, జై కీర్తన పాడాలి. మనకు ఆధారం ఎవరు? మన అమ్మ నాన్న, మన ఉద్యోగమా, మన సంపాదన? దేవుడు. మనకు ఆధారం ఎవరు? దేవుడు. కాబట్టి ఆధారమై ఉన్నటువంటి దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం దేవుని మందిరానికి రావాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనలో నివసిస్తే, ఆయనలో ఉంటే, ఆయనలో నమ్మకంగా ఉంటే, ఆయనలో యథార్థంగా ఉంటే, ఆయనలో మరి మనం ఎంతగానో మరి ఆయన నమ్ముకుని ఆయన యొక్క ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు మనము జాగ్రత్త కలిగి నడుచుకుని లోకంలో నడుచుకున్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం లేఖనముల ద్వారా తెలుసుకున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, పేజ్ నెంబర్ 642, పేజ్ నెంబర్ 642. ఇర్మియా గ్రంథము పేజ్ నెంబరు 642, పాత నిబంధన గ్రంథము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 642. 7వ వచనం నుంచి చదువుకుందాం. 7వ వచనం నుంచి 7వ వచనం 8వ వచనం మనం చదువుకుందాము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వ్రేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాన్ని ఆకు పచ్చగా నిండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయినటువంటి దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడి ఆయనే దేవుడుగా మరి ఎంచుకున్నటువంటి బిడ్డల యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చదువుకున్నాం. ఎలా ఉంటుంది అని అంటే
మన జీవితము యెహోవాను ఆశ్రయించిన వారికి, యెహోవా మీద ఆధారపడిన వారికి, ఆయన మీదే ఆనుకుని నడిచిన వారికి వారి జీవితాలంట జలముల యొద్ద నాటబడిన మొక్కలాగా ఉంటుందంట. చూడండి, నీళ్లు పారే దగ్గర మొక్క ఉందనుకోండి, అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, అవునా కాదా? నీళ్లు పారే దగ్గర మనం ఒక మొక్క నాటాం, అది 24 గంటలు నీళ్లు కారుతానే ఉంటుంది. అలాగా కారి దగ్గర మనం ఒక చెట్టు నాటినప్పుడు అది ఎలా ఉంటుంది? పచ్చగా మనం చూసినప్పుడు చక్కగా దాన్ని చూసినప్పుడు మనకు అదొకలాంటి ఆనందము కలుగుతుంది. అబ్బా, ఈ చెట్టు ఎంత బాగుంది అని అనుకుంటాం. అట్లాగే దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ్రయించి, దేవుణ్ణి నమ్ముకొని ఆయన జీవితంగా బ్రతికే యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఆకు జలముల యొక్క నాటబడినటువంటి మొక్కలాగా ఉంటాయి అని అది చెప్తుంది. అదేవిధంగా అదంట కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. చూడండి, ఆ ఊటకంట దాని వేళ్ళు కూడా బయటకు వచ్చి చక్కగా నిలబడి ఉంటాయంట. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మరి ఒకవేళ దానికి నీళ్లు రాకపోయినను, ఎండ దెబ్బ ఎక్కువ తగిలినను అదంట ఎట్టి పరిస్థితిలోనూ ఎండిపోదంట. మనం చూడండి, ఈ లోకంలో శ్రమలు వచ్చినాను, నిందలు వచ్చినాను, ఇరుకులు వచ్చినాను, ఇబ్బందులు వచ్చినాను, వాళ్ళంతా చాలా భయపడరంట. ఇక్కడ చెట్టు ఎవరయ్యా అంటే మనమే. మనం దేవుల్లో బ్రతికేటప్పుడు, మనం దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు ఇది చూడాలి. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ఎప్పుడు మరి వాడిపోని చెట్టు వలె ఉంటాము. అదేవిధంగా మనకి ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనకి అనారోగ్యాలు వచ్చినా మనం వాటిని చూసి భయపడము. ఎందుకంటే మనకు ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు. మనం ఎవరి మీద ఆధారపడ్డాం? మనుషుల మీద ఆధారపడ్డామా? ధనాన్ని చూసి ఆధారపడ్డామా? లేకపోతే బంధుమిత్రులను చూసి ఆధారపడ్డామా? ఎవరిని చూసి ఆధారపడ్డాం? నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడ్డావు. కాబట్టి నువ్వు ఆ విధంగా నాటబడినటువంటి చెట్టులాగా ఫలభరితంగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, మేము మరి ప్రార్థనకి రాకపోయినా మేము అందరిలాగానే సజీవ లెక్కలో ఉన్నాం కదమ్మా అని అంటారు. సజీవ లెక్కలో ఉన్నది దేవుడు నీకు కొంత సమయాన్ని ఇస్తాడు. నువ్వు ఇంకా వస్తావు, ఇంకా దేవునిలో నాటబడతావు, ఇంకా దేవుణ్ణి ఆశ్రయిస్తావు, ఇంకా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటావు అని ఆయన నీకు కొంత సమయం ఇస్తాడు. కొంత సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో నీవు సరి చేసుకోకపోతే, అంత సమయంలో నువ్వు దేవుని యొద్దకు రాకపోతే, అంత సమయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు బ్రతికావనుకోండి, అర్థాంతరంగా ఒక రోజు నువ్వు ఈ లోకం నుంచి కొనిపోబడతావు. అప్పుడు నీ చెట్టు ఏమైపోద్ది? ఎండిపోద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు, దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకుని చాలా మంది కూడా మరి లోకానుసారమైనటువంటి జీవితంలో జీవించేవాడు ఉన్నారు. మేము బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామండి, మేము బాప్తిసం తీసుకున్నాంగా అని అజ్ఞానంగా మాట్లాడతారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, బోధ చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అందరూ వెళ్ళరు. అదేవిధంగా పాటలు పాడేవాళ్ళు అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని యొక్క ఆజ్ఞలు విని, దేవుని యొక్క న్యాయ విధులను బట్టి, దేవునికి భయపడి, ఈ లోకంలో ఆయన యొక్క మాట మీద నిలబడిన వారు మాత్రమే, ఆయన ఆధారం చేసుకొని బ్రతికిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అనబడతారు. మీరు ఇలా అలవాటు చేశారనుకోండి, వెళ్ళిపోవచ్చు బయట. వాక్యం చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి జీవితంలో మనం ఉన్నామా? చాలా మంది అనుకుంటారు, నేను ప్రతిరోజు ప్రతి ఒక్క ఆదివారం మానకుండా ప్రార్థనకు వెళ్తానండి, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతానండి. బైబిల్ చదవడంలో తప్పు లేదు, ప్రార్థనకు వెళ్ళడంలో తప్పు లేదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం తప్పు లేదు. కానీ వాక్యానుసారమైన జీవితంలో నువ్వు బ్రతకకపోతే నీ యొక్క బ్రతుకు వ్యర్థము. వాక్యానుసారమైనటువంటి క్రియలు కలిగి నువ్వు జీవించకపోతే నీ జీవితము
వ్యర్థము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యెహోవాను నమ్ముకోవాలి, మనం యెహోవాను ఆశ్రయించాలి. చూడండి, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు భయం కలిగినప్పుడు, కొంతమంది అయితే భయం వేసినప్పుడు పిల్లలు దడుచుకున్నారు, పిల్లలు భయపడ్డారని ఎక్కడికి వెళ్తారు? స్థాయికి పెట్టించుకోవడానికి వెళ్తారు. వెళ్తారా? అదేవిధంగా భయపడ్డారని చెప్పేసి వాళ్ళకి ఇంటి మీద గుమ్మం దగ్గర ఏం కడతారు? స్థాయికి కడతారా? కట్టరా? ఇవన్నీ ఒకప్పుడు మనం కూడా చేసినవి, చేయలేదని చెప్పుకోకూడదు. అయితే దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆశ్రయంగా పెట్టుకోవాలి, దేవుని యొద్దకు రావాలి. మనము మనుషులు చేసేటువంటి చేతి పనుల మీద ఆధారపడతాము, మనుషులు ఇచ్చే సలహాల మీద ఆధారపడతాము. కొంతమంది అనుకుంటారు, నేనే తెలియగల వాళ్ళు కదా, అందరూ నా సలహాల కోసమే వస్తున్నారు అనుకుంటారు. కానీ మంచిదే నువ్వు అనుకోవడంలో. అట్టి జ్ఞానము నీకు ఎవరిచ్చారు? ప్రభు అయినటువంటి దేవుని ఇచ్చారు. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి, కానీ నువ్వు హెచ్చించుకోకూడదు. ప్రభు అయినటువంటి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎంత హెచ్చించుకుంటావో అంత తగ్గించబడతావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ ప్రతి జీవితంలో, నీ ప్రతి విజయంలో, నీ ప్రతి మెట్టులో నువ్వు దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవుని, ఇది నా జీవితంలో నా దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు దేవుడిని మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే నువ్వు ధ్యానించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నువ్వు నమ్ముకుంటే, ఈ రోజు నువ్వు దేవుని యొద్దకు వస్తే, ఈ రోజు నువ్వు దేవుని రక్షకుడిగా అంగీకరిస్తే, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఏ రోజైతే ప్రభు అయినటువంటి దేవుని దగ్గరికి నేను వెళ్తే నా హృదయం నా బ్రతుకు మార్చబడుద్ది, నా జీవితం మార్చబడుద్ది, నా యొక్క స్థితిగతులు మార్చబడతాయని నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆ అనుకున్న మరుక్షణమే నువ్వు మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు అయినటువంటి దేవుడిని నువ్వు ఆశ్రయించాలి, ప్రభు అయినటువంటి దేవుడిని నీ యొద్దకు పిలవాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనలో నీకు ఏది కొదువుగా ఉన్నదో, నీకు ఏది అడుగుచున్నావో అది దేవుడు నీకు దయచేస్తాడు. అంతేగాని నువ్వు దేవుని యొద్దకు రాకోకుండా, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుకోకుండా, నువ్వు దేవుని యొక్క విధులు పాటించుకోకుండా, ఇంకా నా జీవితం ఉంది కదా, నేను చిన్న వయసులో ఉన్నానే కదా, ఇప్పుడే దేవుని మందిరానికి వెళ్ళి ఇప్పుడే నేను దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగుల్ని నేను అనుభవించలేనేమో. సినిమాలకి వెళ్ళకూడదంట, టీవీలు చూడకూడదంట, అబద్ధాలు ఆడకూడదంట, మరి దొంగతనాలు చేయకూడదంట, వ్యభిచారం చేయకూడదంట, మరి ఇవన్నీ చేయకూడదంట. మరి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఇవన్నీ మానేస్తే మరి నేను అందరూ అంటారు, నన్ను ఏమని అంటారంటే, నువ్వు చేతగాని వాడువిరా, నువ్వు అలాంటివి చేస్తున్నావు కాబట్టి నీకేం చేతగాని వాడువిరా అని అంటారు. ఒకవేళ చెడగొట్టేవాడు చాలా మంది ఉంటారు. కానీ దేవుని యొద్దకు వస్తే ఇవన్నీ మానేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దొంగతనం చేస్తే నేను ఎవరు పట్టుకుంటారు? పోలీసులు పట్టుకుంటారు. అవునా? అది జీవితానికి మంచిది కాదు కదా, మరి అది మంచి విషయం కాదు కదా. ప్రభు అయినటువంటి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ జీవితాన్ని బాగు చేసే మాటే చెప్తున్నాడు. నువ్వు దొంగతనం చేయొద్దని చెప్తున్నాడు. అది దొంగతనం చేస్తే నువ్వు విమర్శకు లోనవుతావు, నువ్వు మరి అధికారులు చేతిలోకి వెళ్ళిపోతావు, వాళ్ళు నిన్ను శ్రమపాలు చేస్తారు, అది నీ జీవితానికి మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే మనం అదే చేస్తాం. మనం దేవుడు ఏది చేయొద్దు అంటాడో మనం అదే చేస్తాం. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు వ్యభిచారం చేయొద్దు, నీ యవనాన్ని, నీ ఓపికను వ్యభిచారానికి పోద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే మనం చేసేదే అది. ఇప్పుడు అన్ని విషయాల్లో మనకేంటంటే, ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న అతిపెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి ఏదంటే వ్యభిచారమే. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు పతనమైపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ యవ్వనాన్ని స్త్రీలకు పరులకు నువ్వు ఇవ్వకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది మంచి విషయమే కదా, ఇది విని పాటించడానికి నీకేంటి ప్రాబ్లం? దేవుని యొద్దకు వస్తే ఇది చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అది నీకు మంచిదే కదా, కానీ నువ్వు రావు. ఎందుకంటే అది నీలో సాతానుడు వేసిన బీజము. దాని నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావు, నువ్వు నీతి కలిగిన మార్గంలోకి రాలేకపోతున్నావు, నేను నిజాయితీ కలిగినటువంటి మార్గంలోకి రాలేకపోతున్నావు, నిన్ను నమ్మి నిన్ను ఒక అద్భుతంగా తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు. ఆయన నేను ఎంతగానో తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన ఎలాగైతే ఉన్నాడో
అలాగా నిన్ను నిర్మించినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఎందుకంటే మరి ఇవన్నీ నువ్వు అనుభవించాలి కదా, ఇవన్నీ ఒప్పుకోవాలి కదా, ఇవన్నీ విడిచిపెట్టాలి కదా. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నాకేంటండి లాభం అని అంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారు, షడ్రకు మిషక్ అబేద్నెగోలు. వాళ్ళు యవనస్తులు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. వారు ఒక రాజు వాళ్ళని పట్టుకొని వాళ్ళ యొక్క ధనాగారాన్ని తీసుకెళ్ళినప్పుడు, రాజ్యాన్ని తీసుకెళ్ళినప్పుడు అందరూ మరి వాళ్ళలో కొంతమందిని పట్టుబడి వాళ్ళు పండితులుగా, వాళ్ళు ఎవరికి జ్ఞానం ఉందో వాళ్ళందరినీ రాజు దగ్గరికి ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళు మంచిగా నీట్గా అందంగా కనపడాలని వాళ్ళకి మంచి భోజనాన్ని పెట్టాడు. తను తిన్నంత తిని తాగినంత తాగి ఎన్ని చేయమని చెప్పి ఆ యొక్క వాళ్ళందరి మీద ఒక అధికారిని పెట్టినప్పుడు ఈ షడ్రకు మిషక్ అబేద్నెగోలు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు. ద్రాక్షారసములు తాగలేదు, వాళ్ళు ఇచ్చే ఆహారం తీసుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే వారి ఆహారానికి ఆకుకూరలు, పప్పు కూరలు ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళ మీద అధికారిగా ఉన్నటువంటి అతను అంటాడు, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు క్షీణించిపోయి ఉంటే రాజు నాకు శిక్ష వేస్తాడు. అందరి యొక్క యవనస్తులాగా మీరు ఉండకపోతే మరి ఆయన నన్ను అడిగి నాకు శిక్ష వేసి నా ఉద్యోగం పోతుంది అన్నప్పుడు మీరు ఒక వారం రోజులు మాకు ఇవి పెట్టండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మాలో మార్పు లేకపోతే అని అన్నప్పుడు ఆ యొక్క అధికారి మరి ఆ యొక్క 10 రోజులు వాళ్ళకి సమయాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు, దేవుని యొక్క విధులకు భయపడిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ పితరులు వాళ్ళ వైపు వాళ్ళకి చెప్పినటువంటి మాటలు అలాంటివి. ఆయన ఐగుప్తు దేశం నుంచి తన ప్రజలను తీసుకొని వచ్చేటప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు అని చెప్పారు. అదేవిధంగా బండి నుంచి జీవజలం ఇచ్చాడని చెప్పాడు. వాళ్ళకి బట్టలు మాసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించారని వాళ్ళు చెప్పారు. వాళ్ళ పితరులు వాళ్ళతో చెప్పినటువంటి మాటలు వారు మనసులో పెట్టుకొని ఈ లోకంలో ప్రభు అయినటువంటి యెహోవా దేవుడే గొప్ప దేవుడు, ఆయన మించిన దేవుడు లేడని యవనస్తులు మరి రాజుగారి యొక్క మరి ఆ యొక్క మాటకు తిరస్కరించినటువంటి వారుగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక రోజు రాజు ఏం చేశాడంటే ఒక ప్రతిమను నిలబెట్టి ఒక విగ్రహాన్ని తన చేతులతో తయారు చేసి ఆయన అంటాడు, ఈ విగ్రహానికి ఈ దేశమంతా మీరు మొక్కాలి. ఆ రోజుల్లో రాజుల పరిపాలన ఉంది, ఈ రోజుల్లో మంత్రులు మరి మొదటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో రాజు చెప్పిందే శాసనం, ఒకే రాజు ఉండేవాడు. అయితే ఆ రాజు ఏం చేశారంటే ఒక ప్రతిమను నిలబెట్టి దేశమంతా వచ్చి 4 రోజుల పాటు ఈ ప్రతిమకే మొక్కాలి అని అన్నప్పుడు షడ్రకు మిషక్ అబేద్నెగోలు ఏం చేశారో తెలుసా? మేమైతే ఈ ప్రతిమకు మొక్కం, నువ్వు చేతితో చేసినటువంటి ఈ ప్రతిమకు మేము మొక్కం. మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు శక్తిమంతుడు, మమ్మల్ని కాపాడే దేవుడు. ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా మాకు ఇష్టమే, కానీ నువ్వు చేసినటువంటి ఆ విగ్రహానికి మాత్రం మేము మొక్కం. వాళ్ళలో ఏముంది? వాక్యము. వాళ్ళలో ఏముంది? వాళ్ళ పితరులు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. యెహోవా దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన విగ్రహాలను ఆయన ఇష్టపడే దేవుడు కాదు, అహంకారులను ఆయన ఇష్టపడడు, మోసగాళ్లను ఆయన ఇష్టపడడు, దొంగతనం చేసేవాళ్ళని ఆయన ఇష్టపడడు. అవి మార్చుకొని నీ జీవితంలో అవి తప్పని తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి నేను పాపిని ప్రభా, నేను మోసగాడిని ప్రభా, నేను వ్యభిచారాలను ప్రభా, నేను దొంగతనం చేశాను ప్రభా, నేను అనేకమైన అక్రమైన పనులు చేశాను, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రోజు వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు రాజుగారి నిర్ణయం ఏంటో తెలుసా? మరి 7 అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తారు. 7 అగ్నిగుండంలో పడేసిన ఆ అగ్ని వాళ్ళను కాల్చిందా? కాల్చలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోలేక, ఆయన యొద్దకు రావడానికి ఇష్టపడక, నీకు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ నువ్వే పెట్టుకున్నావు. ఆయన దగ్గరికి రావడానికి నీకు ఎన్ని ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఈ ఊర్లో ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్ ఆడుతున్నారో చెప్పండి, అక్కడికి వెళ్ళడానికి అసలు మాకు ఏ ఆటంకం ఉండదు, అవునా కదా? అదే ఇంకా ఇంకేదైనా పని చేస్తే అక్కడికి వెళ్ళడానికి నీకు ఏ ఆటంకం ఉండదు. ఒకవేళ నాటకాలు వేసే వాళ్ళు వచ్చారనుకోండి, అక్కడికి వెళ్ళడానికి నీకు ఇవేదే
ఏమీ ఉండదు. కానీ ప్రభు అయినటువంటి దేవుని దగ్గరికి వస్తే మాత్రం రావాలి అంటే నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ విడిచిపెట్టాలి కదా, ఇవన్నీ మానేసుకోవాలి కదా. ఇవన్నీ మానుకోకుండా అర్ధాంతరంగా నీ జీవితం కొనుక్కోబడింది అనుకో, అప్పుడు నీకు ఒక లైఫ్ ఉంటుంది. ఇదే జీవితం అని నువ్వు ఆలోచించుకొని ఇందులోనే శ్రమలు, నిందలు, అవమానాలు, రోగాలు, రొప్పులు ఇవన్నీ పడుతున్నాం కదా, ఇదే లైఫ్ అని అనుకుంటాను. కానీ ఇంతకంటే బెటర్ లైఫ్ ఇంకోటి ఉంది.